హాయ్ అండి విఎల్ఈ మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నా స్టార్టెక్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే సిఎస్సి విఎల్ఈస్ అయినా సరే నాన్ ఎంటర్ప్రీనర్స్ అంటే సిఎస్సి కాకుండా అదర్ ఎంటర్ప్రీనర్స్ ఉంటారు కదా, వాళ్ళైనా సరే ఏ విధంగా ఈ యొక్క బీసీ పాయింట్ అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి. సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఎప్పటిలాగే మనది స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీక్షిస్తున్నారో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ వెబ్సైట్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సిఎస్పి బ్యాంక్ మిత్ర వెబ్సైట్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హోమ్ పేజ్ అని ఉంది, అబౌట్ అస్, సర్వీసెస్, స్కీమ్స్, ఇక్కడ సిఎస్పి రిజిస్ట్రేషన్, నెక్స్ట్ గ్యాలరీ, కాంటాక్టర్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం సిఎస్పి పాయింట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూస్తున్నాం కదా. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేసినట్లయితే చూడండి, మనకి ఈ యొక్క పోర్టల్లో ఏంటంటే మనం 4 బ్యాంకులకు సంబంధించినటువంటి సిఎస్పి పాయింట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎస్బీఐ, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఎస్ బ్యాంక్, నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ పేమెంట్ బ్యాంక్. ఈ యొక్క 4 సర్వీసులు బ్యాంకులకు సంబంధించి బీసీ పాయింట్ అనేది మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం అనమాట. ఓకే అండి. సో ఈ బీసీ పాయింట్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి, క్రైటీరియా ఏంటి అనేది మనం చూసి తర్వాత ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. ఓకే అండి. సో ఇక్కడ మీరు రీడ్ మోర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రీడ్ మోర్ అని చెప్పేసి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి రీడ్ చేసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, సిఎస్పి, కియోస్కి బ్యాంకింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతిదీ కూడా. సో ఇక్కడ వాట్ డస్ రిటైలర్ నీడ్స్ ఏంటి అని చెప్పేసి, వన్ షుడ్ హ్యావ్ కంప్యూటర్ విత్ అన్ యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. సో కంప్యూటర్ నాలెడ్జ్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. క్యాండిడేట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా 18 years ఎబో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీడ్ టు హ్యావ్ షాప్ విత్ ఎన్ ఏరియా 10x10 ఏరియాలో మనకి షాప్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ రిసైడ్ విత్ 10 kilometer రేడియస్ ఆఫ్ బ్రాంచ్. సో ఏదైతే బ్రాంచ్ మీరైతే ఎస్బీఐ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ పేమెంట్ బ్యాంక్ కావచ్చు, నెక్స్ట్ మనకి ఎస్ బ్యాంక్ కావచ్చు. సో ఈ బ్యాంకుల నుంచి అయితే బ్రాంచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాంచ్ నుంచి అయితే మీరైతే 10 kilometer రేడియస్ డిస్టెన్స్లో అయితే ఉండాలన్నమాట. ఓకే అండి. సో ఇది వచ్చేసి రిటైలర్కి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే కియోస్క్ బెనిఫిట్ కస్టమర్. సో కస్టమర్ బెనిఫిట్ ఏముంటుంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరైతే ఇది ఒకసారి రీడ్ చేయండి. ఓకే అండి. సో ఇక్కడ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ కియోస్క్ బ్యాంకింగ్ రూరల్ విలేజెస్, కస్టమర్ కెన్ అవైలింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ వితౌట్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్. ఓకే, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సిఎస్పి పాయింట్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసెస్ అయితే పొందవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ సిఎస్పి కెన్ ప్రొవైడ్ దీస్ బ్యాంకింగ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఆఫ్ బ్యాంకింగ్ అవర్స్ ఆఫ్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద కస్టమర్. సో బ్యాంకింగ్ అవర్స్లో కాకుండా నాన్ బ్యాంకింగ్ అవర్స్లో కూడా సిఎస్పి సర్వీసెస్ అయితే ఉంటుందన్నమాట. Disbursement of customer amount of schemes occur through the SBI kiosk, ensuring the amount reaches of higher rightful owners. సో ఎవరైతే రైట్ఫుల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకైతే సిఎస్పి పాయింట్ నుంచి అయితే వాళ్ళ యొక్క స్కీమ్స్ సంబంధించిన అమౌంట్ అయితే మనం డిస్బర్స్మెంట్ అనేది చేయవచ్చు అనమాట. ఈజీ ఆఫ్ అవైలబింగ్ సర్వీసెస్ సచ్ as రీఇష్యూయన్స్ ఆఫ్ చెక్ బుక్ కూడా మనం రీఇష్యూషన్స్ ఏదైతే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైలీ బ్యాంకింగ్ యాక్టివిటీస్ లైక్ క్యాష్ డిపాజిట్స్ అండ్ క్యాష్ విత్డ్రాల్ బికమ్ యాక్సెసిబుల్ వయా ఎస్బీఐ సిఎస్పి. సో మనకి డైలీ బ్యాంకింగ్ సర్వీస్ ఉంటాయి కదా, క్యాష్ విత్డ్రాల్స్ అండ్ క్యాష్ డిపాజిట్స్, అవి కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి బెనిఫిట్ ఆఫ్ కస్టమర్ అనమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే ఎస్బీఐ సిఎస్పి కమిషన్ రిటైలర్స్ ఎర్న్స్. సో మనకు కమిషన్ అనేది ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో అప్లయింగ్ బికమ్ ఎన్ ఎస్బీఐ సిఎస్పి కస్టమర్ పాయింట్ కెన్ బి హైలీ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆఫరింగ్ సిగ్నిఫికెంట్ రిటర్న్స్ యాజ్ ఎస్బీఐ సిఎస్పి. యూ ఎర్న్ మోర్ కమిషన్స్ ఫర్ facilitating various banking services. For instance, commissions are earned for opening new accounts, selling loan schemes, and offering insurance products. Additionally, commissions are also provided for loan recovery services. In essence, an SBI CSP generate income through various services. Every service is offered with consistent effort. It is possible to earn such
1 lakh per month. ఓకే అండి. సో మనం సిఎస్సిలో వచ్చేసి నాట్ ఓన్లీ క్యాష్ విత్డ్రాల్ అండ్ ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్స్, మనం ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ సేల్ చేయొచ్చు, లోన్ రికవరీ చేయొచ్చు, లోన్స్కి సంబంధించి ఆఫర్స్ కూడా మనం స్కీమ్స్కి సంబంధించి సెల్లింగ్ అనేది కూడా చేయొచ్చు అనమాట. సో మొత్తంగా టోటల్గా మనం వచ్చేసి మనకైతే 1 lakh రూపీస్ పర్ మంత్ ఏం చేసే అవకాశం అయితే ఎస్బీఐ సిఎస్పి నుంచి అయితే ఉంటుందన్నమాట. ఓకే అండి. సో ఇక్కడ మనకి ఎస్బీఐ సిఎస్పి ఇక్కడ చూడొచ్చు, ఎస్బీఐ సిఎస్పి అప్లై స్టెప్స్ టు స్టార్ట్ యువర్ ఓన్ కస్టమర్ సర్వీస్ పాయింట్. సో సిఎస్పి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇదంతా పూర్తిగా చదువుకోవచ్చు. ఓకే అండి. సో ఇక్కడ మనకి ఎస్బీఐ సిఎస్పి రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, లేదంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్లో వచ్చేసి అప్లై ఫర్ సిఎస్పి అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని చెప్పేసి. ఓకే అండి. సో మనం ప్రీవియస్గానే చూసాం కదా, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎలిజిబిలిటీ వచ్చేసి 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి, అదేవిధంగా కంప్యూటర్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, షాప్ వచ్చేసి 10/10 square feet ఉండాలి. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి 10 ఏదైతే మెయిన్ బ్రాంచ్ ఉంటుందో దాని నుంచి 10 kilometer డిస్టెన్స్లో మన యొక్క ఆఫీస్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఇన్వెస్ట్ ఇన్ బేసిక్ ఎక్విప్మెంట్, అంటే బేసిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డౌన్లో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ సిఎస్పి రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాలి, పాన్ కార్డ్ కాపీస్ కావాలి, అదేవిధంగా ఆధార్ కార్డ్ కాపీస్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి కాపీస్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ కాపీ కావాలి. నెక్స్ట్ ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్స్ కావాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ప్రూఫ్ 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్స్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఎవరైతే బ్యాంక్ బీసీ పాయింట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే కావాలి అనమాట. సో మనం ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్లో ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి వీడియో చేశాము. సో మీరు అది చూడవచ్చు. ఇంతవరకు ఎవరైనా అది చూడనట్లయితే నేను వీడియో ఐకాన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చూడండి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ డౌన్ చేసినట్లయితే చూడొచ్చు మీరు ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఎవరైతే బీసీ పాయింట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్యాంక్ అనమాట, మీరు ఏదైతే బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బీసీ పాయింట్కి అప్లై చేస్తున్నారా, లేక బ్యాంక్ ఆఫ్ బరోడాకి అప్లై చేస్తున్నారా, ఎన్ఎస్డిఎల్ పేమెంట్ బ్యాంక్ అప్లై చేస్తున్నారా, ఎస్ బ్యాంక్ అప్లై చేస్తున్నారా, సో దేనికి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. అక్కడ పేమెంట్ అనేది చేసిన తర్వాత మనకైతే కొన్ని రోజుల్లోనే మనకి సిఎస్పి పాయింట్ అనేది బ్యాంక్ బీసీ అనేది రావడం జరుగుతుంది. ఓకే అండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సిఎస్సి అండ్ నాన్ సిఎస్సి విఎల్ఈస్ అందరూ కూడా ఈ యొక్క బీసీ పాయింట్కి అనేది అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే అండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ JNR StarTech.